వినాయక చవితి అనగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది అయితే ఖైరతాబాద్ వినాయకుడు. చాలా పెద్దగా ఉంటాడు ఇక్కడైతే వినాయకుడు. వినాయకుడిని ఎప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేశారంటే 1954లో బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య అనే అతను అప్పుడు స్టార్ట్ చేశాడు ఫస్ట్ టైం పెట్టడం ఇక్కడ వినాయకుడు. అప్పుడైతే ఒక్క అడుగు విగ్రహం అయితే పెట్టాడు. అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుతూ వెళ్తున్నారు. ఈ సంవత్సరానికి 69 అడుగులు. ఖైరతాబాద్ వినాయకుడు అయితే దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా పేరు పొందింది ఖైరతాబాద్ వినాయకుడు. ఈసారి అయితే ఖైరతాబాద్ వెళ్ళడానికి అయితే నేనైతే చాలా భయపడ్డాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఇక్కడ ఈ రోడ్ మొత్తం ఒకటే లైన్ అండి. ఎలాంటి సపరేట్ లైన్స్ అలా ఏం లేదు. ఇలాంటివి కూడా ఏం ఏర్పాటు చేయలేదు. మేము వెళ్ళింది లాస్ట్ డే, అందుకే కావచ్చు అన్నీ తీసేసారో ఏమో తెలియదు. కానీ మేము వెళ్ళింది లాస్ట్ డే. రోడ్ మొత్తం ఒకటే లైను. పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడ్డాము. పిల్లలు కూడా చాలా ఏడ్చారు. దుబ్బుకోవడం జరిగింది, ఎండ కొట్టడం. పిల్లలతో అయితే చాలా కష్టం అనిపించిందండి. అసలు ఎందుకు వచ్చాంరా దేవుడా అనిపించింది. అలా దేవుని దగ్గరికి వెళ్ళి అలా అనకూడదు, కానీ అంత ఇబ్బంది అయితే మాకైతే అనిపించింది. ఏడవడం ఒకటే తక్కువ. నేనైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకటి ఎంట్రీ ఉంటుంది, ఒకటి ఎగ్జిట్ ఉంటుంది. గల్లీలాగా ఉంటాయి, కానీ అక్కడ ఎక్కడికి వెళ్ళడానికి తెలీదు. ఎంట్రీ నుంచి జనాలు వచ్చారు, ఎగ్జిట్ నుంచి జనాలు వచ్చారు. అది సపరేట్ లైన్స్ కాదు, ఒకటే లైను. రోడ్డు మొత్తం ఒకటే లైను. దానివల్ల వీళ్ళు వాళ్ళను దొబ్బడం, వాళ్ళు వీళ్ళని దొబ్బడం వల్ల లాస్ట్ ఇయర్ అలా అయితే జరిగింది. మేము వచ్చాక తొక్కిసలాట కూడా జరిగిందంట. చాలా రష్ ఉండే కదా, కావచ్చు అప్పటికే చాలామందికి దొబ్బుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే కలిగింది. ఈసారి వెళ్దామన్నా నేనైతే చాలా భయపడ్డాను. అసలు వెళ్ళొద్దు అనుకున్నాం మేము. వెళ్ళిన జనాలు ఉంటే మాత్రం వెనకే వచ్చేయాలి, అస్సలు వెళ్ళొద్దు అని అయితే ఫిక్స్ అయ్యాము. కానీ ఈసారి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే రాలేవు. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. మేము వెనస్డే వెళ్ళాము, రష్ కూడా చాలా తక్కువ ఉన్నారు. చూడండి, ఒక 15 మినిట్స్లో అయితే మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఈసారి అయితే చాలా హ్యాపీ, ఎందుకంటే తొందరగా దర్శనం అయిపోయింది. లాస్ట్ ఇయర్ అలా జరిగిందని ఈసారి అయితే తొందరగా దర్శనం అయితే ఇచ్చాడు వినాయకుడు. అయితే ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపంలో అయితే వినాయకుని అయితే పూజిస్తారు. ఈ సంవత్సరం అయితే విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే ఏర్పాటు చేశారు వినాయకుని అయితే. వినాయకుని ఎత్తు 69 అడుగుల్లో అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి వినాయకుని అయితే చూస్తారు. దేశంలోనే ఎత్తైన విగ్రహంగా అయితే పేరు పొందింది ఖైరతాబాద్ వినాయకుడు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఈసారి పోలీసు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు జనాలను అయితే. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఖైరతాబాదు, మా అక్క వాళ్ళు మేము కూడా. తొందరగా అయితే దర్శనం అయిపోయాక ఎగ్జిట్ నుంచి అయితే వెళ్తున్నాం మేము. మా అక్క వాళ్ళ బాబు అంటున్నాడు, పిన్ని రాగానే స్టార్ట్ చేసింది ఆ వీడియో అని. మన కష్టాలు వాళ్ళకేం తెలుసు, యూట్యూబ్ చేసే వాళ్ళ కష్టాలు. మనకు కంటెంట్ క్రియేట్ చేయాలి, కంటెంట్ కావాలి, అందరికీ నచ్చేలా ఉండాలి అన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకుంటాము. కొంతమంది అయితే వింతగా చూస్తారు, ఏంటి వీడియో తీస్తుంది ఏంది అన్నట్టు. కానీ మన కష్టాలు వాళ్ళకి తెలియదు కదా. ఒక్కొక్కసారి అయితే భయం వేస్తుంది వీడియోలు తీయాలంటే. అందరు వింతగా చూస్తారు, ఏంటి ఈమె ఇక్కడ వీడియోలు తీస్తుంది అన్నట్టు. కానీ తీయాలి, మనకు తప్పదు. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ప్రతిదీ తీసి మనం అయితే అప్లోడ్ చేసుకుని అందరికీ నచ్చేలాగైతే చెప్పాలి కదా. అందుకే వీడియోస్ తీసుకోవాలి, తప్పదు. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ప్రతిదీ మనకు ఉపయోగపడేదైతే తీసుకొని అందరికీ నచ్చేలాగా చెప్పి చూపించాలి. అప్పుడే మనం యూట్యూబ్లో అయితే ఒక మెట్టు అయితే ఎక్కుతాము. ఇక్కడ సైడ్ అన్నీ బొమ్మలు, చైన్స్, బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న డాల్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చాక చూస్తే ఆ క్యాప్ ఉన్నది కదా, మన టీ కప్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, దాంతో అయితే క్యాప్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ ఇంటికి వచ్చాక చూస్తే తెలిసింది దాన్ని 100 రూపీస్. ఇక్కడైతే అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. మా బాబుకు కార్స్ అంటే ఇష్టం కాబట్టి వాడైతే ఒక జీప్ తీసుకున్నాడు. ట్రాక్టర్ కావాలి, జేసీబీ కావాలి అని అడిగాడు. ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి స్నాక్స్ లాగైతే మిర్చి అయితే తీసుకున్నాము. అక్కడ చాలా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ కూడా. లాస్ట్ ఇయర్ అంతా గమనించలేదు, హడావిడిగా అయిపోయింది అక్కడ అలా రష్ ఉండడం వల్ల. ఇక్కడ హుస్సేన్ సాగర్, అంబేద్కర్ విగ్రహం,
తెలంగాణ సచివాలయం అవన్నీ ఉంటాయి. లాస్ట్ ఇయర్ అంతా గమనించలేదు నేనైతే. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఖైరతాబాద్ ఎప్పుడైనా వెళ్ళారా లేదా అని కమెంట్ చేయండి. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.